దర్శిలో పెద్దాయన కంచేటి నరసింహారావు గారికి చెందిన కంచేటి శ్రీనివాసరావు నిర్వహిస్తున్న శ్రీ విజయసారథి ఏజెన్సీస్ విత్తనాలు మరియు పురుగుమందుల షాపు కురిచేడు రోడ్డులోని శేఖర్ పంతులు షాపింగ్ కాంప్లెక్స్ నుండి కురిచేడు రోడ్డులోని ప్రభావతమ్మ హాస్పిటల్ ఎదురుగా గల షాపులోనికి మార్చబడింది. రైతు సోదరులు ఈ మార్పును గమనించి యథాతథంగా సహకారం అందిస్తారని కోరుతున్నాము. ఇట్లు ప్రొప్రైటర్ కంచేటి నరసింహారావు, కంచేటి శ్రీనివాసరావు. దర్శి నియోజకవర్గంలోని రామచంద్రపురంలో ఈరోజు సోమవారం దర్శి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారెల వెంకటేశ్వర్లు పలువురితో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను, 2 ఏళ్ల నమ్మకము, సంక్షేమం, అభివృద్ధి అను విషయాలను సమగ్రంగా ప్రజలకు తెలిపారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ల ఆదేశానుసారంగా నిర్వహించారు. మారెల వెంట రాంబాబు, శ్రీను, ఆంజనేయులు, కృష్ణ, మోతుకూరి సైదాసాని, మారెల నారాయణ, మైలా కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటై ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి వివరించవలసిందిగా డోర్ టు డోర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారి ఆదేశాలతో ఈరోజు దర్శి మండలం రామచంద్రాపురం గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మనందరం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి కార్యక్రమాన్ని మనం అమలు చేస్తూనే ఉన్నాము. తల్లికి వందనం కానీ, ప్లస్ రెండోది అన్నదాత సుఖీభావ్ కానీ, యథావిధిగా 1వ తేదీ పెన్షన్లు కానీ, ఉచిత గ్యాస్ విధానం కానీ, ప్రతి ఒక్కటి కూడా శ్రీశక్తి పథకం, ఈ విధంగా 1 by 1 చెప్పుకుంటూ పోతున్నాం. కాబట్టి మనం చేసిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియపరచాలనే భావంతో ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా ప్రతి ఇల్లు తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలియపరచాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నమస్కారం చేసుకుంటూ సెలవు.